మనతో పాటు ఆర్కే సాగర్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది అనుకోవచ్చు జనసేన పార్టీ, ఎట్లా చూస్తుంది? 100% క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. ప్రతి ప్రతి గ్రామానికి వెళ్ళి పార్లమెంటరీ సమావేశాలు నిర్వహిస్తున్నాం. నాట్ ఓన్లీ మా పార్టీని బలోపేతం చేయడం కాదు, ఇలా ప్రజల సమస్యలు కూడా ప్రజా సమస్యలు పరిశీలించిన దిశ కూడా మేము ఉద్యమిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల సమస్య అనేది అతిపెద్ద సమస్య, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. వాళ్ళ కోసం జనసేన ఎంత దూరాన్ని వెళ్తుంది. ఫీజు రిమెంట్స్ బకాయిలు చేయడానికి ఏంటంటే నొప్పి. 3 సంవత్సరాలు గడిపేసారు అడ్డిట్ చేసి, వాళ్ళు 10 సంవత్సరాలు లేదంటున్నారు కదా. ఎందుకు వచ్చారు? బడ్జెట్ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మీరు విద్యార్థులకు మాత్రం వచ్చేసరికి బడ్జెట్ లేదు. మీరు ఫుట్బాల్ ఆడడానికి, మీరు విలాసాలకు తిరగడానికి మాత్రం బడ్జెట్ ఉంది. ఓన్లీ విద్యార్థులకు నిరుద్యోగులకు వచ్చేసరికి బడ్జెట్ లేవు, ఉద్యోగాలు లేవు. కొన్ని సంవత్సరాలు వాళ్ళు అంటే వాళ్ళ సహనాన్ని కూడా పరీక్ష పెడుతున్నారు. మీరు 10 సంవత్సరాలు, వీళ్ళు 3 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇప్పుడు ఏదో నెలకు 200 కోట్లు ఇస్తామేమంటారు. 10,000 కోట్లు ఎప్పుడు నిండుతాయి? 4 సంవత్సరాలు అవ్వాలి. మీరు 2 సంవత్సరాలు మీరు ఉంటారో ఎవరు తెలియదు. ఇలాంటి అబద్ధ హామీలు ఇచ్చి ఎన్ని సార్లు కాలం గడిపేస్తుంటారు. గత ప్రభుత్వమే ఇదంతా కూడా బకాయిలు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదంట. గత ప్రభుత్వం చేయలేనే కదండి నిన్ను తీసుకొచ్చి పెట్టుకుంది. నువ్వు చేస్తానే కదా. గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి నిన్ను పెట్టుకున్నాము. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నమ్మి నీకు ఓటేసాం. మళ్ళీ గత ప్రభుత్వం చేయాలంటే ఏమున్నది? దానికి సమాధానం అది కాదు కదా. ఏం చేయాలో ఆలోచించండి. అందుకని వాళ్ళు చేయలేదు, అది మా సమస్య కాదా అంటే మీ సమస్య కాకపోతే ఎందుకు వచ్చారు అక్కడికి? అబద్ధ హామీలు ఎందుకు ఇచ్చారు? రాజకీయ రూపంలో విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవచ్చు. ఇక మేము జనసేన పార్టీ అన్ని సమస్యల గురించి పోరాటం చేస్తుంది అనుకోవచ్చు. తెలంగాణలో ఓన్లీ విద్యార్థుల నిరుద్యోగం అన్ని సమస్యలు జనసేన ప్రజల గొంతుకే ఉంటుంది. తెలంగాణలో పదవుల కోసం రాజకీయాలు కాలేదు. ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి కొట్టాడడానికి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు తెలంగాణ జనసేన. సో ఏ సమస్య అయినా సరే డెఫినెట్ గా ప్రజల పక్షాన్ని కూడా ఫైట్ చేస్తుంది. మీ డిమాండ్స్ ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? మీ డిమాండ్స్ ఏంటి? తక్షణమే అమలు చేసే 100% మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. ముఖ్యంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఓవరాల్ గా ఇక్కడ చూడొచ్చు ధర్నా చౌక్ వేదికగా కూడా మరి జనసేన నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెండింగ్ బకాయిలు పెట్టిందో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా అమలు చేయకపోవడం ఖచ్చితంగా జనసేన పార్టీగా ఖండిస్తున్నామనేది మరి జనసేన నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలకు వెళ్తాము, ధర్నాలు చేస్తాము, నిరసనలు చేస్తాము. కావాలంటే సచివాలయం, అసెంబ్లీని కూడా ముట్టడించడానికి జనసేన పార్టీ వెనక్కి పోదంటూ కూడా ఆర్కే సాగర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకూడదు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల ద్వారా కూడా అనేకంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేంత వరకు కూడా జనసేన పార్టీ తరఫు నుంచి కూడా మా పోరాటం ఆగదంటూ కూడా నాయకులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సమత ప్రభాకర్ పటేల్ ధర్నా చౌక్ నుంచి.